హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకోసం ఈసీఐఎల్‌లో గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా ఇంజినీర్ల కోసం అప్రెంటిస్ నోటిఫికేషన్ జనవరి 6న విడుదలైంది. ఈ వీడియోలో మీకోసం నోటిఫికేషన్‌ని అందరికీ అర్థమయ్యే రీతిలో సింప్లిఫై చేసి స్లైడ్స్ రూపంలో ప్రజెంటేషన్ చేస్తున్నాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా చూసుకుంటే నోటిఫికేషన్ ఒక హైలైట్స్ చూసుకుంటే మనకు ఈసీఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన సంస్థలో నోటిఫికేషన్ వచ్చాయి. ఉద్యోగాలు వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ అండ్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. 248 ఖాళీలు ఉన్నాయి. ఈ యొక్క అప్రెంటిస్లకి స్టైఫండ్ నెలకు 8,000 నుండి 9,000 వరకు ఇస్తారు. అప్లై చేసుకోవాల్సి వచ్చిన లాస్ట్ డేట్ వచ్చేసి 20 జనవరి 2026 వరకు ఉంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్కి రిలవెంట్ బ్రాంచ్లో బీఈ బీటెక్ చేసి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్కి వచ్చేసి రిలవెంట్ బ్రాంచ్లో 3 సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ముఖ్యమైన గమనిక ఏంటంటే 1 ఏప్రిల్ 2023 తర్వాత పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్. అది కూడా 31 డిసెంబర్ 2025 నాటికే క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి వారికి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఖాళీలు వచ్చేసి మనము బ్రాంచ్ల వారీగా చూసుకుంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కింద 200 ఉన్నాయి అండ్ డిప్లొమా అప్రెంటిస్ కింద 48 ఉన్నాయి. సిఎస్సి ఐటీలో మనకు కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. మెకానికల్, ట్రిపుల్ ఈ, ఐఈఐ, సివిల్ అండ్ కెమికల్ కింద కూడా ఈ యొక్క ఖాళీలు అనేది డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళు బ్రేకప్ చేసి ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కొన్ని నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. నెలసరి స్టైఫండ్ వివరాలకు వస్తే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్లకు వచ్చేసి 9,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది. టెక్నీషియన్ అప్రెంటిస్కి వచ్చి 8,000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ అనేది వాళ్ళు ఇస్తారు. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై అంటే ముందుగా నాట్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈసీఎల్ వెబ్సైట్ అప్లికేషన్లో మనము ఫామ్ అనేది ఫిలప్ చేయాలి ఈ అప్రెంటిస్ల కోసం. కానీ వాళ్ళు కన్సిడర్ చేసేది ఈసీఎల్ వెబ్సైట్లో ఎవరైతే అప్లికేషన్ని ఫుల్గా ఫిలప్ చేస్తారో దాన్నే కన్సిడర్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఫిలప్ చేయడం చేసుకోవాలి. ఎలా సెలక్షన్ చేస్తారంటే ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారు. అప్లికేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క అప్లికేషన్ని షార్ట్ లిస్ట్ చేసుకొని తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుంది. అది కూడా మీకు వచ్చిన బీఈ బీటెక్ డిప్లొమా మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక అనేది జరుగుతుంది. ఇక వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్లు చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని సంతకం చేసుకొని దాని మీద డాక్యుమెంట్ అనేది మన దగ్గర ఉంచుకోవాలి. తర్వాత నాట్స్ రిజిస్ట్రేషన్ ప్రూఫ్ అనేది కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ ఒక్క ప్రింట్అవుట్ కూడా తీసుకొని మన దగ్గర ఉంచుకోవాలి. ప్లస్ ఎస్ఎస్సి లేదా ఈక్వలెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఐడి కార్డు కింద ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ అన్ని ఎడ్యుకేషనల్ సర్టిఫికేషన్స్, అన్ని క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్లు రెడీగా ఉండాలి. ప్లస్ క్యాస్ట్కి సంబంధించిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారు క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా పెట్టుకోవాలి. పీడబ్ల్యూడి వారు అయితే వారి యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో మీరు ఇంపార్టెంట్ పాయింట్స్, ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకోవాల్సింది, మార్క్ యువర్ డేట్స్ ఏంటంటే అప్లికేషన్ అనేది జనవరి 6న ప్రారంభమైంది. ఇది 20 జనవరికి లాస్ట్ డేట్ అనేది ఉంది. సెలక్షన్ అనేది 23 జనవరిన జరుగుతుంది. లిస్ట్ విడుదల చేస్తారు. తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనేది 28/01/2026 నుంచి 30/01/2026 వరకు జరుగుతుంది. 3 రోజులు జరుగుతుంది. తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ట్రైనింగ్ అనేది 9th ఫిబ్రవరి నుంచి ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఇంకా ముఖ్యమైన విశేషాలు ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ అప్రెంటిస్ శిక్షణ కేవలం 1 సంవత్సరం మాత్రమే. శిక్షణ తర్వాత ఈసీఎల్లో ఉద్యోగం వస్తుందని ఎటువంటి హామీ లేదు. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ హాజరు కావడానికి ప్రయాణ ఖర్చులు, టీఏటీఏ అలవెన్సెస్ ఎటువంటిది కూడా ఇవ్వవని నోటిఫికేషన్లో వాళ్ళు చెప్తున్నారు.
ఇప్పటికే అప్రెంటిస్ చేస్తున్న వారు లేదా పూర్తి చేసిన వారు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. ఈ యొక్క సమాచారం మీకు నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం కామెంట్ సెక్షన్లో మోర్ జాబ్స్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద జాబ్ ఆస్పిరెంట్స్. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దిస్ కంటెంట్ వాస్ ప్రిపేర్డ్ using AI assisted research. Viewers are advised to verify details from the official notification. Official notification in description box lo istanu. Thank you. Sign off. All the best.